హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిహైండ్ ద సినిమా. తమ్ముడు సినిమా ఏముంది, ఎదిగిపోయినట్టే. నితిన్ గారు ఆడియో లాంచ్లో చెప్పినట్టే లాస్ట్ మూవీకి ఓవర్గా మాట్లాడేసా, ఈసారి సినిమా మాట్లాడుతుంది అన్నారు. మరి సినిమా చూస్తేనేమో నేనేమైనా మంచిగా చెప్దాం అనుకున్నా కానీ ఏం చెప్పేలా లేదు సినిమాలో. సినిమా చూస్తున్నంతసేపు నాకు ఇదే అనిపించింది. అరే యంగ్ హీరోస్ అందరు కొత్త కంటెంట్ తీస్తుంటే నువ్వు ఇంకా అదే ఫ్లాట్ స్టోరీస్ ఓల్డ్ అయిపోయిన కంటెంటే తీస్తా అంటున్నావు ఏంటన్నా. అసలు ప్లాట్ విషయానికి వస్తే హీరో నితిన్ వాళ్ళ అక్కతో ఎలా అయినా తమ్ముడు అనిపించుకోవాలి అని అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ వాళ్ళ అక్క ఒక ప్రాబ్లంలో ఉంటుంది. హీరో అక్కని ఎలా సేవ్ చేస్తాడు, అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనే దాని మీద స్టోరీ రన్ అవుతుంది. లిటరల్లీ ఈ సినిమా చూస్తుంటే ఎంసీఓ మూవీ అండ్ మాచర్ల నియోజకవర్గం సినిమాలు కలిపి చూస్తున్నట్టు అనిపించింది. ఎంసీలో చూపించినట్టు అక్కడ వదిన ఇక్కడ అక్క. అక్కడ వదిన అంటే హీరోకి నచ్చదు, ఇక్కడ చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల అక్కకి తమ్ముడు నచ్చాడు. సినిమా స్టోరీ అనేది ఓల్డ్ అండ్ రొటీన్ అయినా పర్లేదు, అది మ్యాటర్ చేయదు. నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నావు, ఎలా ఎంగేజ్ చేస్తున్నావు జనాల్ని అనేదే మ్యాటర్ చేస్తుంది. బట్ ఇక్కడ చూస్తే మెయిన్ ప్రాబ్లమే స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్. స్టోరీ బాగాలేదు అని అనట్లే, రొటీన్ అయినా ఇట్స్ డీసెంట్. కొంచెం బెటర్గా ప్రొజెక్ట్ చేసి ఉంటే సక్సెస్ కొట్టేవాళ్ళేమో. అండ్ నితిన్ అన్న యాక్టింగ్ లుక్స్ మార్చుకోవాలి. ఇంకా అదే టెంప్లెట్లో వెళ్తే మెల్లిమెల్లిగా ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా తగ్గిపోతారేమో. నెక్స్ట్ మన హీరో ఆర్చరీ సెటప్ కూడా అస్సలు నచ్చలా. ఫేక్గా అనిపిస్తుంది, అది కూడా అన్నెసరీ అనిపిస్తుంది. నాకు ఇందులో నచ్చింది రెండే రెండు, అది ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంతే. నితిన్ అయినా బెటర్ లుక్స్ అండ్ మంచి కంటెంట్తో రావాలి. వర్ష బొల్లమ్మ తన పోర్షన్కి తను న్యాయం చేసింది. లయ గారి యాక్టింగ్ కూడా బెటర్, కానీ ఇది కమ్బ్యాక్ ఫిలిం అయితే కాదు. సప్తమి కూడా తన సీన్స్ కొన్ని ఇరిటేటింగ్గా ఉంటుంది, బట్ ఓకే. ఇంకా మ్యూజిక్ అయితే కాంతారా మ్యూజికే తిప్పి తిప్పి కొట్టినారనిపించింది. విలన్ అండ్ తన యాక్టింగ్ కూడా ఓకేనే, పర్లేదు, బాగానే చేశారు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా స్కిప్ కొట్టమనే చెప్తాను నేనైతే. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గాయ్స్. ఇంకా మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ బిహైండ్ ద సినిమా.